హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురుకుల కొలువుల భర్తీ ప్రక్రియ షురు. అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన కోసం గురుకుల బోర్డు సన్నాహాలు. పరిశీలనాధికారులకు 2 రోజుల పాటు శిక్షణ ఇవ్వాలని నిర్ణయం. ఈ నెల 28, 29 తేదీల్లో శిక్షణ పూర్తి చేశాక విధుల కేటాయింపు. గురుకుల విద్యా సంస్థల ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. దాదాపు 9,000 ఉద్యోగాలకు సంబంధించి అర్హత పరీక్ష నిర్వహించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు 3 కేటగిరీల మినహా మిగతా అన్ని పరీక్షల తాలూకా ప్రశ్నాపత్రాల కీలను సైతం విడుదల చేసింది. అయితే మహిళా రిజర్వేషన్ అంశం కోర్టు పరిధిలో ఉండటంతో నియామకాల ప్రక్రియ కొంత గందరగోళం ఏర్పడింది. ప్రస్తుత నియామకాల ప్రక్రియను తుది దశకు తీసుకువచ్చే దిశగా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా అతి త్వరలో అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనకు సిద్ధమవుతున్నారు. ఎల్బీ నగర్లోని కళాశాలలో శిక్షణా తరగతులు. గురుకుల కొలువులకు సంబంధించి 9 రకాల నోటిఫికేషన్ జారీ చేయగా ఇందులో దాదాపు 54 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి జిల్లాల వారీగా ధృవపత్రాల పరిశీలన చేపట్టేందుకు ఇప్పటికీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ధృవపత్రాల పరిశీలన నిశీతంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా అధికారులు నియమించింది. వీరికి ధృవపత్రాల పరిశీలనపై ముందుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పరిశీలనాధికారులకు ఈ నెల 28, 29 తేదీల్లో ఎల్బీ నగర్లోని గురుకుల కళాశాలలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. 2 రోజుల పాటు శిక్షణలో భాగంగా ధృవపత్రాల పరిశీలనపై అవగాహన కల్పిస్తారు. మరోవైపు మహిళా రిజర్వేషన్లు 1, 2 కేటగిరీల్లోని ఉద్యోగాల విషయంలో అంశాలు కోర్టు పరిధిలో ఉండగా వాటికి 4-5 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. దీంతో వచ్చే నెల 2వ వారం కల్లా 1:2 జాబితా విడుదల చేసి ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సెట్స్పై మరింత దిశగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై వచ్చే వారం ప్రకటన. ఆ మేరకు అధికారిక సన్నాహాలు. విద్యారంగంపై త్వరలోనే సమీక్ష. రాష్ట్ర పరిధిలోని ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై త్వరలో స్పష్టత రానుంది. ఇప్పటికే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఉన్నతాధికారులు సమీక్ష చేపట్టి వివిధ రకాల ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై ఓ నివేదిక రూపొందించారు. సెట్స్కు కన్వీనర్లు నియమించే అంశాన్ని, ఏ పరీక్ష ఏ యూనివర్సిటీకి ఇవ్వాలనే దానిపై ప్రాథమిక అవగాహనకు వచ్చారు. వాస్తవానికి డిసెంబర్ చివరి నాటికి ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఉన్నత విద్యామండలి చైర్మన్, వైస్ చైర్మన్ ప్రభుత్వం తొలగించడం, ఇంకా కొత్త వారి నియామకం జరగకపోవడంతో విశ్వవిద్యాలయాల అధికారులు సెట్స్పై తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఉన్నత విద్య అభ్యర్థులను ఎంసెట్ ప్రధానమైంది. ఆ తర్వాత ఎడ్సెట్, ఐసెట్, ఈసెట్, లాసెట్ ఇలా అనేక ప్రవేశ పరీక్షలు ఉంటాయి. ఎంసెట్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఎంసెట్ షెడ్యూల్ ఖరారు చేసి తర్వాత యూనివర్సిటీలు, కాలేజీల అనుబంధ గుర్తింపుపై దృష్టి పెడతాయి. కాలేజీల్లో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ వంటి అంశాలు పరిశీలిస్తాయి. గతంలో ఈ ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల కౌన్సిలింగ్ తేదీల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అనేక ఇబ్బందులకు దారితీస్తుంది. జేఈఈ కౌన్సిలింగ్ పూర్తయిన వెంటనే ఆఖరి దశ కౌన్సిలింగ్ చేపట్టిన అధికారులు భావిస్తున్నారు. వీలైనంత వరకు మే మొదటి వారంలోనే ఎంసెట్ నిర్వహణ పూర్తి చేయాలని, సరిగ్గా 15 రోజుల్లో ఫలితాలు వెల్లడించాలని యోచనలో ఉన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్, సభ్యుల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎంసెట్, ఇతర సెట్స్పై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రభుత్వం నుంచి సంకేతాలు వచ్చాయి. పరీక్షల నాటికి నియామకాలు జరుగుతాయని, అప్పటి వరకు నిర్ణయాలన్నీ ముఖ్య కార్యదర్శి పర్యవేక్షణలో ఉంటాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. కాగా త్వరలోనే విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు శాఖాపరమైన పూర్తి సమాచారంతో సిద్ధమయ్యారు. సీఎం సమీక్ష సమావేశంలో సెట్స్పై స్పష్టత వస్తుందని, వచ్చే వారంలో సెట్స్ తేదీని ప్రకటించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. ఫలితాలు ఎప్పుడో. పూర్తయిన పలు నియామక పరీక్షలు. న్యాయ వివాదాలతో నిలిచిన తదుపరి ప్రక్రియ వెంటనే పరిష్కరించాలని నిరుద్యోగుల విజ్ఞప్తి. 1:2 నిష్పత్తిలో జాబితాలు ఇవ్వాలని డిమాండ్. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాసిన లక్షల మంది నిరుద్యోగులు తుది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 20,000కు పైగా పోస్టులకు 4 నెలల క్రితమే రాత పరీక్షలు పూర్తయ్యి 3 నెలల క్రితం ప్రాథమిక, తుది కీలు వెల్లడయ్యాయి. ప్రశ్నాపత్రాల లీకేజ్ అనంతరం గ్రూప్ 4 పరీక్షలను ఓఎంఆర్ పద్ధతిలో
మిగతా నోటిఫికేషన్లు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే రాత పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్కు ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక జాబితా వెల్లడిలో సాంకేతిక ఇబ్బందులు నెలకొన్నాయి. గ్రూప్ 4, ఏఈఈ ఇతర పోస్టులకు మెరిట్ జాబితాలు ప్రకటించాలని నిరుద్యోగ అభ్యర్థులు శనివారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారు. టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఉద్యోగ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్పై స్పష్టత వస్తేనే ప్రక్రియ ముందుకు సాగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని హైకోర్టు టీఎస్పీఎస్సీని ఆదేశించింది. ఈ మేరకు అన్ని నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్ అమలుకు సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంలో మరింత స్పష్టత కోసం హైకోర్టులో టీఎస్పీఎస్సీ పిటిషన్ దాఖలు చేసింది. ఇది పరిష్కారమైతేనే వెంటనే 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలు వెల్లడించే అవకాశం ఏర్పడుతుంది. టీఎస్పీఎస్సీ జారీ చేసిన 22 ఉద్యోగ ప్రకటనల్లో గ్రూప్ 2, గ్రూప్ 3 వసతి గృహ సంక్షేమాధికారులు మినహా మిగిలిన నోటిఫికేషన్ల పరీక్షలు పూర్తయ్యాయి. గ్రూప్ 1 వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది.